ఆఖరికి అగ్నిపరీక్ష అయితే ఎండ్‌కైతే వచ్చేసింది. సో, మీ అందరికి మైండ్‌లో ఒకటే ఒక ఆలోచన ఉంటది. టాప్ 6 ఎవరు? సో, గైస్ చాలా సార్లు 'శ్రీముఖి' గారైతే ఒక అన్ని ఎపిసోడ్స్‌లలో ఐదుగురు అని చాలా సార్లు మెన్షన్ చేసింది. ఇప్పుడైతే నేనైతే కంప్లీట్‌లీ ప్యాటర్న్ అయితే చెప్పబోతున్నాను. సో, వీడియోనైతే ఎండ్ వరకైతే చూడండి. సుత్తి కొట్టకుండా 3 నిమిషాలైతే అయిపోతది వీడియో. కావాలంటే మీరే చూసుకోవచ్చు. సో, గైస్ లెంతీ అయితే ఉండదు. తప్పకుండా హైప్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా వీడియోని కూడా లైక్ చేయండి. సో, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. చాలామంది చెప్తున్నదేంటంటే ముగ్గురేమో ఓట్ పరంగా తీసుకుంటారు. ముగ్గురినేమో జడ్జెస్ తీసుకుంటారు. ఇదైతే కంప్లీట్‌లీ రాంగ్ అప్డేట్. ఎందుకంటే వాళ్ళైతే క్లియర్‌గా స్టార్టింగ్ నుంచి చెప్తుర్రు. ఐదుగురిని ఓటు పరంగా తీసుకుంటాం. ఐదుగురినైతే తీసుకోవాలని. సో, గైస్ తప్పకుండా 5 మెంబర్స్ ఓటింగ్ ద్వారానే వస్తారు. ఒక్కటే ఒక మనిషి వీళ్ళ చేతుల నుంచి అయితే వస్తాడు. అది ఎవరో మనకైతే అప్పుడు తెలుస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరైతే 'బిగ్ బాస్' సీజన్ 9కి సెలెక్ట్ అయ్యారో కామనర్స్ నుంచి అదైతే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే అందరికంటే హై ప్లేస్‌లో ఉన్న ఓటింగ్‌లలోనే ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న శ్రీజ. శ్రీజకైతే ఓటింగ్ అయితే నార్మల్‌గా అయితే పడట్లేదంట. ఎందుకంటే ఈమెకు ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోవర్స్, రీచ్ ఉంది. దాంతో పాటు ఈమె అగ్ని పరీక్షలో మంచి పర్ఫార్మర్ కాబట్టి ఆడియన్స్ కూడా చాలామంది అయితే కనెక్ట్ అయ్యారు. ఈమె డైలీ పర్ఫార్మెన్స్ చూసి. సో, ఈమెకైతే ఫస్ట్ పొజిషన్ అయితే ఇచ్చేసారు ఓటింగ్‌లో. సో, అంతలా ఓటింగ్ అయితే ఈమెకైతే పడ్డది. దాని నెక్స్ట్ ప్లేస్‌లో ఉన్నది వితౌట్ ఎనీ ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇన్‌ఫ్లుయెన్సర్ కాదు. కానీ అయినా ఓటింగ్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు మాస్క్ మ్యాన్. నిజంగా చెప్తున్నాను మాస్క్ మ్యాన్ అయితే సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడంట ఓటింగ్ లైన్స్‌లలో ఆఫీషియల్‌గా. త మాస్క్ మ్యాన్ మొత్తం కంప్లీట్‌లీ హౌస్‌కెళ్ళినాకనే ఫ్యాన్ బేస్ అయితే తయారైంది. సూపర్‌గా ఆడతాడు అతనైతే. నాకైతే అస్సలు ఇష్టం లేదు మాస్క్ మ్యాన్. ఆడిషన్ చూసినప్పుడైతే ఎవర్రా ఈయన నా వీడియో పాతది చూసుకోండి. అట్లా అన్న తర్వాతకి ఈయన డే బై డే చూస్తున్నప్పుడు ఈయన మీద ఎంతో ఇష్టం పెరిగింది. లిటరల్లీ చెప్తాను సూపర్ ఆడతాడు ఇతనైతే. నాకు శ్రీజ కంటే మాస్క్ మ్యానే ఎక్కువ ఇష్టం. నిజంగా చెప్తున్నాను. నెక్స్ట్ తర్వాతకొచ్చేసి ప్రియా శెట్టి. ఈమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో కుప్పలు కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా అగ్ని పరీక్షలో కూడా అంతలా బ్యాడ్ ఏం కాదు కానీ చాలా మంచిగానే ఆడింది ఈమె కూడా. సో, అందుకే ఈమెకి థర్డ్ పొజిషన్. ఫోర్త్ పొజిషన్ వచ్చేసి పవన్ కళ్యాణ్. ఆడతాడంటే ఆడతాడు. లేదు ఎమోషనల్ కొంచెం ఎక్కువ పవన్ కళ్యాణ్. కాకపోతే మళ్ళా ఆడతాడు. ఇయాల కూడా చాలా బాగా ఆడిండే. సో, మాస్క్ మ్యాన్ అయితే ఓడిచిండు. సో, ఇతను కూడా ఫోర్త్ ప్లేస్ డిజర్వ్. సో, నెక్స్ట్ వచ్చేసి పవన్ డీమన్ కూడా సూపర్‌గా ప్రమోషన్ చేస్తుండు. లోపల ఏం ఆడతలేడు గానీ సూపర్‌గా బయటైతే ప్రమోషన్ చేసిండు. దాని ద్వారా వస్తాడేమో అని నేను అనుకుంటాను టాప్ 5కి. తర్వాతకి నాగప్రశాంత్ అన్న, మర్యాద మనీష్ వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు వచ్చేస్తారు సిక్స్త్ ప్లేస్‌లోకి. గదే గైస్ అప్డేట్. సో, గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళ టాప్ 6 నేను ఎపిసోడ్ గురించి ఏం మాట్లాడాలనుకుంటలేను. ఎందుకంటే నేను మాట్లాడినా మీరు ఎవరు వినరు. What uncle is very wrong uncle.